హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము ఒక కొత్త వర్క్ మొదలు పెట్టామన్నమాట. బాగా ఓల్డ్ బిల్డింగ్, 40 years ఓల్డ్ బిల్డింగ్ అది. దానికి కింద స్లాబ్ అంతా పెచ్చులు ఊడిపడుతుంది, ఫాలింగ్ అవుతుంది. దాన్ని ఎట్లా రిపేర్ చేస్తామో స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ మొత్తం లూజ్ అంతా కొట్టి చిప్పింగ్ చేసి క్లీన్ చేసి వాటర్ వాష్ చేసాము ఫస్ట్ స్టెప్లో. రెండో స్టెప్లో ఆ రాడ్కి తుప్పు పట్టిన రాడ్కి తుప్పు తీస్తున్నాం అన్నమాట. రస్ట్ మొత్తం రిమూవ్ చేసేస్తాం. దానికోసం మేము వాడే ప్రోడక్ట్ రస్ట్ కన్వర్టర్. ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. ఆ వీడియో మీరు చూడండి, ఆ వీడియోతో ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ స్టెప్ రాడ్కి తుప్పు పట్టకుండా మళ్ళీ కోటింగ్ చేస్తాం, ఎపాక్సీ జింక్ ప్రైమర్. అది నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. ఆ వీడియో కూడా చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ ఇది మొత్తం 4 steps ఉంటుంది. ఈ స్టెప్స్ అన్నీ మీకు ఒక్కొక్క వీడియో రూపంలో కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇలా పెచ్చులు ఊడిన వాటిని ఈ విధంగా చిప్పింగ్ చేసి దాని మీద రస్ట్ కన్వర్ట్స్ అని తుప్పు తీసేది ఉంటుందండి. అది అప్లై చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు, అర్ధగంట తర్వాత వైర్ బ్రష్తో అదంతా రాళ్ళు కొట్టిన తర్వాత జెడ్పీ కోట్ అని ఉంటుంది. అది తుప్పు రానియకుండా వేసే అది కోటింగ్. అది వేసి తర్వాత మనం ప్యాచ్ వర్కులు మేస్త్రితో సిమెంట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇది తుప్పు రాకుండా వేసిన కెమికల్. మీ పైన ఇంతకుముందు వీడియో చూసారు కదా, ఆ వీడియో ప్రకారం చిప్పింగ్ కూడా కొట్టేటప్పుడు కూడా మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. కొట్టేటప్పుడు గట్టిగా వచ్చిన కాడికి అక్కడి నుంచి ట్యాపర్కి కొట్టాలి. స్ట్రైట్గా అట్లే ఉంచొద్దు, ట్యాపర్కి కొట్టాలి. రాడ్లకు తుప్పు తీసే ప్రొసీజర్ నేను చూపించిన ప్రొసీజర్ 2 times చేయాలి. ఫస్ట్ అప్లై చేయాలి, 15-20 నిమిషాలు వెయిట్ చేయాలి, వైర్ బ్రష్ పెట్టి రుద్దాలి, మళ్ళీ 1 hour గ్యాప్ ఇచ్చి అప్లై చేయాలి, మళ్ళీ వైర్ బ్రష్ పెట్టి రుద్దాలి. చాలా ఇక్కడ వాటర్ వాష్ అవసరం లేదు. వైర్ బ్రష్ పెట్టి రుద్ది రస్ట్ కన్వర్టర్తోనే క్లీన్ చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.